అండి అందరికీ వెల్కమ్ టు రిచీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం EC1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇది ఈసీ వాళ్ళ కోర్ సబ్జెక్టు థర్డ్ సెమిస్టర్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్ చాప్టర్స్ చూద్దాము. వెయిటేజ్ చూసిన తర్వాత ఎలా చదవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్, సెకండ్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, థర్డ్ చాప్టర్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఫోర్త్ చాప్టర్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, ఫిఫ్త్ చాప్టర్ ఆసిలేటర్స్. చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ 24 మార్క్స్, ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తుంది. సెకండ్ చాప్టర్ వెయిటేజ్ అనేది 14 మార్క్స్, థర్డ్ చాప్టర్ 11 మార్క్స్, అండ్ ఫోర్త్ చాప్టర్ 17 మార్క్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ 14 మార్క్స్. చూసుకున్నట్టయితే ట్రాన్సిస్టర్ బయాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. హై వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఎక్కువ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు అసలు ఈ లెసన్ని స్కిప్ చేయొద్దు. తర్వాత ఈ ఆసిలేటర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా 14 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ కూడా ఈజీనే. ఇప్పుడు కొంతమంది పాస్ అవ్వాలనుకుంటారు కదా, జస్ట్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ లెసన్ చదివినా కూడా ఓకే సరిపోతుంది. ఈ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది రిమైనింగ్ ఆల్ చాప్టర్స్తో కంపేర్ చేస్తే. ఓకేనా? ఇది వెయిటేజ్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది మొత్తం ఈ సబ్జెక్ట్ అనేది డయాగ్రామ్స్ బేస్ అయ్యే ఉంటుంది. ఆ డయాగ్రామ్స్ చూసి మీకు వర్కింగ్ రాస్తే అయిపోతుంది. డయాగ్రామ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డయాగ్రామ్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇంకా క్లియర్గా చూసుకుందాం. చెప్పా కదా, ఇది EC1, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 302. ఇప్పుడు మామూలుగా చూద్దాము ఏదేది ఇంపార్టెంట్ ఏంటి అని. ఫస్ట్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ DC అండ్ AC లోడ్ లైన్స్. ఇక్కడ DC AC లోడ్ లైన్స్ అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్ గురించి మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు 10 మార్క్స్కి యూజ్ అవుతుంది. అలానే 8 మార్క్స్ కూడా అడుగుతారు. ఇది మాత్రం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత దీంట్లో ఇంకా మెయిన్గా అంటే 3 టైప్స్ ఆఫ్ బయాసింగ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ బయాస్ ఒకటి, సెల్ఫ్ బయాస్ ఒకటి, కలెక్టర్ టు బేస్ బయాస్. ఈ మూడిట్లో ఖచ్చితంగా 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కోసం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ మూడు దాని యొక్క అడ్వాంటేజెస్, ఈక్వేషన్స్ ఉంటాయి, డయాగ్రామ్స్, అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మాత్రం ఇది అస్సలు వదలద్దు. మీకు 10 మార్క్స్ రాయాలి అనుకున్న వాళ్ళు, స్కోర్ కూడా పెంచుకోవాలనుకున్న ఈ 3 క్వశ్చన్స్ ప్లస్ AC DC ప్రిపేర్ అవ్వండి చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత దీంట్లో షార్ట్స్ విషయానికి వస్తే, ఇక్కడ ఉంది కదా, అసలు ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్లో ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, అది దేనికి మధ్య డ్రా చేస్తాం. జస్ట్ అది గ్రాఫ్ గీసి డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా స్టెబిలైజేషన్ యొక్క నీడ్ ఏంటి, రౌండ్ పెడుతున్నాను కదా, రౌండ్ పెట్టినవి షార్ట్స్ అని, టిక్ పెట్టినవి SS. ఓకేనా? ప్రతిసారి చెప్పను, మీరే అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత ఇంకేమి, థర్మల్ రన్వే ఉంది కదా, థర్మల్ రన్వే అంటే ఏంటో ఇది కూడా ఇంపార్టెంట్ షార్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హీట్ సింక్ అని ఒకటి వస్తుంది. అసలు హీట్ సింక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఒక డివైస్ తీసుకున్నాం అనుకో, అది కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల దాంట్లో కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ని తగ్గించడానికి ఉపయోగించేది హీట్ సింక్ అనమాట. అర్థమైంది? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కంప్యూటర్స్లో చూసినా, మనం ఫ్యాన్స్ చూస్తుంటాము, ఫ్యాన్స్లో కూడా ఖచ్చితంగా హీట్ సింక్ అనేది ఉంటుంది. ఎందుకు? ఆ హీట్ని డిసిపేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది షార్ట్స్ ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా, ఈ 3 బయాస్ ఉన్నాయి కదా, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్, ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ షార్ట్స్ కలిగినా ఇది ఈజీగా కవర్ అయిపోతుంది. తర్వాత సెకండ్ చాప్టర్ చెప్పాను కదా, స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అని. స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో ఏమేమి చదవాలో చూద్దాము. ఇది హెచ్ పారామీటర్స్ అని ఉంటాయి. అసలు హెచ్ పారామీటర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు గీస్తాము అంటే దానికి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, CB, CE, CC. ఈ 3 ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత దీంట్లో మీకు ఫస్ట్ లెసన్లో ఎలా చెప్పానో దీంట్లో కూడా అలా చెప్తాను. ట్రాన్స్ఫార్మర్స్లో ఏంటేంటి, డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్స్ఫార్మర్ అని, 2 స్టేజ్ RC కపుల్డ్, ఇంకా దీంట్లో RC కపుల్డ్తో పాటు ఇంకో డార్లింగ్టన్ పేర్ అని ఉంటుంది. ఆ డార్లింగ్టన్ పేరు కూడా ఇంపార్టెంటే. ఈ 3 ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ ఈ డార్లింగ్టన్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2 స్టేజ్ RC కపుల్డ్, ఇంకోటేమో ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్. ఈ 3 ప్లస్ ఈ డార్లింగ్టన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి మాత్రం వదలొద్దు. సెకండ్ లెసన్లో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎక్కువ కూడా చెప్పట్లేదు, జస్ట్ 4 క్వశ్చన్స్. ఏంటేంటి మీకు ఇంకా ఏ పాయింట్ ఇంకా క్లియర్గా చెప్తాను. 2.14
ఎస్ఏ 2.14. అండ్ దెన్ ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్. ఓన్లీ మీరు ఇది చెప్పారు కదా అదొకటి ప్రిపేర్ అవుతానంటే కాదు, ఎందుకంటే మనకి ఫుల్ కావాలి కదా. సో ఫ్రీక్వెన్సీ కూడా గ్రాఫ్ కూడా ప్రిపేర్ అవ్వండి. మ్యాటర్ అంటే మీరు ఓన్గా రాసేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా వర్కింగ్ 2.11 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 2-stage ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, అది ఒక క్వశ్చన్. తర్వాత ఇది ఉంది కదా 2-stage ఆర్సీ కపుల్డ్. ఈ 3 ఎస్ఎస్ 4 టోటల్గా 4 ఎస్ఎస్. తర్వాత ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే ఏముంది, అసలు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనేది మనకు ఎందుకు కావాలి, దాని యొక్క నీడ్ ఏంటి, అది ఒకటి. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏమి, బ్యాండ్ విడ్త్ అంటే ఏమి, ఈ టర్మ్స్ వరకు ప్రిపేర్ అవ్వండి చాలు. ఓకేనా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు రిచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం EC1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇది ఈసీ వాళ్ళ కోర్ సబ్జెక్టు 3rd సెమిస్టర్ అండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్ చాప్టర్స్ చూద్దాము, వెయిటేజ్ చూసిన తర్వాత ఎలా చదవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్, సెకండ్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, థర్డ్ చాప్టర్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఫోర్త్ చాప్టర్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, ఫిఫ్త్ చాప్టర్ ఆసిలేటర్స్. చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ 24 మార్క్స్, ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తుంది. సెకండ్ చాప్టర్ వెయిటేజ్ అనేది 14 మార్క్స్, థర్డ్ చాప్టర్ 11 మార్క్స్, అండ్ ఫోర్త్ చాప్టర్ 17 మార్క్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ 14 మార్క్స్. చూసుకున్నట్టయితే ట్రాన్సిస్టర్ బయాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. హై వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఎక్కువ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు అసలు ఈ లెసన్ని స్కిప్ చేయొద్దు. తర్వాత ఈ ఆసిలేటర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా 14 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ కూడా ఈజీనే. ఇప్పుడు కొంతమంది పాస్ అవ్వాలనుకుంటారు కదా, జస్ట్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ లెసన్ చదివినా కూడా ఓకే సరిపోతుంది. ఈ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది రిమైనింగ్ ఆల్ చాప్టర్స్తో కంపేర్ చేస్తే. ఓకేనా. ఇది వెయిటేజ్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది మొత్తం ఈ సబ్జెక్ట్ అనేది డయాగ్రామ్స్ బేస్ అయ్యే ఉంటుంది. ఆ డయాగ్రామ్స్ చూసి మీకు వర్కింగ్ రాస్తే అయిపోతుంది. డయాగ్రామ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. డయాగ్రామ్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇంకా క్లియర్గా చూసుకుందాం. చెప్పా కదా ఇది EC1, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 302. ఇప్పుడు మామూలుగా చూద్దాము ఏదేది ఇంపార్టెంట్ ఏంటి అని. ఫస్ట్ ఉంది కదా ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ DC అండ్ AC లోడ్ లైన్స్. ఇక్కడ DC AC లోడ్ లైన్స్ అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్ గురించి మీరు నేర్చుకున్నారనుకోండి మీకు 10 మార్క్స్కి యూజ్ అవుతుంది, అలానే 8 మార్క్స్ కూడా అడుగుతారు. ఇది మాత్రం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత దీంట్లో ఇంకా మెయిన్గా అంటే 3 టైప్స్ ఆఫ్ బయాసింగ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ బయాస్ ఒకటి, సెల్ఫ్ బయాస్ ఒకటి, కలెక్టర్ టు బేస్ బయాస్. ఈ మూడిట్లో ఖచ్చితంగా 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కోసం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ 3 దాని యొక్క అడ్వాంటేజెస్, ఈక్వేషన్స్ ఉంటాయి, డయాగ్రామ్స్, అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మాత్రం ఇది అస్సలు వదలద్దు. మీకు 10 మార్క్స్ రాయాలి అనుకున్న వాళ్ళు, స్కోర్ కూడా పెంచుకోవాలనుకున్న ఈ 3 క్వశ్చన్స్ ప్లస్ AC DC ప్రిపేర్ అవ్వండి చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత దీంట్లో షార్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉంది కదా అసలు ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్లో ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, అది దేనికి మధ్య డ్రా చేస్తాం. జస్ట్ అది గ్రాఫ్ గీసి డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా స్టెబిలైజేషన్ యొక్క నీడ్ ఏంటి, రౌండ్ పెడుతున్నాను కదా, రౌండ్ పెట్టినవి షార్ట్స్ అని, టిక్ పెట్టినవి SS. ఓకేనా. ప్రతిసారి చెప్పను, మీరే అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత ఇంకేమి థర్మల్ రన్వే ఉంది కదా, థర్మల్ రన్వే అంటే ఏంటో ఇది కూడా ఇంపార్టెంట్ షార్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హీట్ సింక్ అని ఒకటి వస్తుంది. అసలు హీట్ సింక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఒక డివైస్ తీసుకున్నాం అనుకో, అది కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల దాంట్లో కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ని తగ్గించడానికి ఉపయోగించేది హీట్ సింక్ అనమాట. అర్థమైంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కంప్యూటర్స్లో చూసినా, మనం ఫ్యాన్స్ చూస్తుంటాము, ఫ్యాన్స్లో కూడా ఖచ్చితంగా హీట్ సింక్ అనేది ఉంటుంది. ఎందుకు, ఆ హీట్ని డిసిపేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది షార్ట్స్ ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా ఈ 3 బయాస్ ఉన్నాయి కదా, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్, ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ షార్ట్స్ కలిగినా ఇది ఈజీగా కవర్ అయిపోతుంది. తర్వాత సెకండ్ చాప్టర్ చెప్పాను కదా స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అని. స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో ఏమేమి చదవాలో చూద్దాము. ఇది హెచ్ పారామీటర్స్ అని ఉంటాయి. అసలు హెచ్ పారామీటర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు గీస్తాము అంటే
దానికి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, సిబి, సిఈ, సిసి. ఈ 3 ప్రిపేర్ అవ్వండి. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత దీంట్లో మీకు ఫస్ట్ లెసన్లో ఎలా చెప్పానో దీంట్లో కూడా అలా చెప్తాను. ట్రాన్స్ఫార్మర్స్లో ఏంటేంటి, డైరెక్ట్ కపుల్ ట్రాన్స్ఫార్మర్ అని, 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్, ఇంకా దీంట్లో ఆర్సీ కపుల్డ్తో పాటు ఇంకో డార్లింగ్టన్ పేర్ అని ఉంటుంది. ఆ డార్లింగ్టన్ పేరు కూడా ఇంపార్టెంటే. ఈ 3 ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ ఈ డార్లింగ్టన్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్, ఇంకోటేమో ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్. ఈ 3 ప్లస్ ఈ డార్లింగ్టన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి మాత్రం వదలొద్దు. సెకండ్ లెసన్లో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎక్కువ కూడా చెప్పట్లేదు, జస్ట్ 4 క్వశ్చన్స్. ఏంటేంటి మీకు ఇంకా ఏ పాయింట్ ఇంకా క్లియర్గా చెప్తాను. 2.14 ఎస్ఏ, 2.14 అండ్ దెన్ ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్. ఓన్లీ మీరు ఇది చెప్పారు కదా అదొకటి ప్రిపేర్ అవుతానంటే కాదు, ఎందుకంటే మనకి ఫుల్ కావాలి కదా. సో ఫ్రీక్వెన్సీ కూడా, గ్రాఫ్ కూడా ప్రిపేర్ అవ్వండి. మ్యాటర్ అంటే మీరు ఓన్గా రాసేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా వర్కింగ్ 2.11 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 2 స్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, అది ఒక క్వశ్చన్. తర్వాత ఇది ఉంది కదా 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్. ఈ 3 ఎస్ఎస్, 4 టోటల్గా 4 ఎస్ఎస్. తర్వాత ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే ఏముంది, అసలు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనేది మనకు ఎందుకు కావాలి, దాని యొక్క నీడ్ ఏంటి, అది ఒకటి. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏమి, బ్యాండ్ విడ్త్ అంటే ఏమి. ఈ టర్మ్స్ వరకు ప్రిపేర్ అవ్వండి చాలు. ఓకేనా. ఈ థర్డ్ చాప్టర్ చూద్దాము. థర్డ్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా మెయిన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు దీనికి ఇవ్వండి 3.7కి. 3.7 అనేది ప్రతి క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయింది, చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా వచ్చే స్కోప్ అనేది కూడా ఇది, సారీ టిక్ పెట్టాలి కదా ఎస్ఎస్ అన్నప్పుడు మర్చిపోయా. ఓకే ఎస్ఏ. తర్వాత అయిపోయింది కదా బ్లాక్ డబుల్. వోల్టేజ్ సిరీస్లో అయితే ఎట్లా పనిచేస్తాం, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్, వోల్టేజ్ షంట్, చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ప్రకారం ఇది రాసేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా 3.3 డిరైవ్ ద ఎక్స్ప్రెషన్, కనిపిస్తుందా, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద గెయిన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అనేది, ఇది కూడా ఇంపార్టెంటేనండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఉంది కదా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ గురించి అదొక ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే టైం ఉంది ఇంకా చదువుతామన్న వాళ్ళు చూసుకోండి చాలు. 3.5 ఇంకా ఎస్ఏ, సారీ షార్ట్ విషయానికి వస్తే ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా, 3.4 ఒకటి, మెరిట్స్ 3.6, ఇంకా చాలు. ఇదే చాలా ఈజీ నన్ను అడిగితే. థర్డ్ చాప్టర్ 5th చాప్టర్ చాలా ఈజీగా ఉంటాయి, అంటే ఈజీగా అర్థం అవుతాయి. ఇప్పుడు ఈ 4th చాప్టర్ చూసారనుకోండి, దీంట్లో ఏది అడుగుతారో చెప్పలేం, ఎందుకంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి చాలా ఉంటాయి, ఎప్పుడు ఏదైనా అడుగుతాడో తెలీదు. సో 4.4 చూసుకోండి, ఇది ఎస్ఏ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనిలో క్లాసిఫికేషన్ ఉంటుంది, క్లాసిఫికేషన్ అనేది షార్టే. ఓకేనా. తర్వాత ఇది డిఫరెంట్ డిస్టార్షన్స్ అనేది కూడా షార్ట్. ఇది వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏబి ఉంది కదా, ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ అప్లికేషన్స్ షార్ట్. తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇవేమి అంత అవసరం లేదు, నేను టిక్ పెట్టిన వరకు మాత్రమే చూసుకోండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ షార్ట్ అనమాట. అసలు పవర్ యాంప్లిఫైర్ ఎందుకు కావాలి, ఈ పవర్ యాంప్లిఫైర్ యొక్క మెరిట్స్. ఓకేనా. 4th చాప్టర్ ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఎఫిషియన్సీ అనేది ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఏ దాంట్లో ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, క్లాస్ సి యాంప్లిఫైర్ ఉంటుంది. సో దాని గురించి అడిగితే అడ్వాంటేజెస్ కానీ అప్లికేషన్స్ కానీ అడగచ్చు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. థర్డ్ చాప్టర్ ఆసిలేటర్స్ అన్నాను కదా, ఆసిలేటర్స్లో కండిషన్స్ ఉంటాయి, బర్కెసన్ క్రైటీరియా అని. దీనిలో 3 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం ప్రతి ఆసిలేటర్ వచ్చిన ప్రతిసారి ఆ పాయింట్స్ రిపీట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆసిలేటర్ యొక్క క్లాసిఫికేషను. తర్వాత ఇక్కడ ఏమంటే మనకి దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్ ఇస్తాడని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కాకపోతే ఒకసారి చదివారనుకోండి అన్నీ ఈజీగా అనిపిస్తాయి. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కానీ, ఎల్సీ ఆసిలేటర్. తర్వాత ఇక్కడ చూస్తే ట్రాన్సిస్టర్ క్రిస్టల్ అని ఉంటుంది, పీజో ఎలక్ట్రిక్. ఈ రెండిట్లో ఒకటి ప్రిపేర్ అవ్వండి. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అంటే ఈక్వలెంట్ సర్క్యూట్ ఒకటి అడుగుతారు, ఇది జస్ట్ షార్ట్ మాత్రమే. ఈ కింద ఎస్ఏ. ఓకేనా. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్స్, ఇది కూడా షార్ట్, అడిగే ఛాన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంది. తర్వాత
హార్ట్లు కానీ కాల్పిట్ ఈ 3 ఉన్నాయి కదా, 5.5, 5.6, 5.7 ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సో నేను ఇంత గ్యారంటీగా చెప్తున్నానంటే ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఈ 2 కాదు అనుకున్నప్పుడు ఈ రెండిట్లో ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఏది? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఒకటి, ఎల్సీ ఆసిలేటర్ ఒకటి. ఓకేనా? ఇది అండి EC1 సబ్జెక్ట్. EC1 సబ్జెక్ట్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు, ఎందుకంటే డయాగ్రామ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి మ్యాటర్ అనేది మనం ఓన్గా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇది ఇవాళ వీడియో అండి. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.